హలో ఎవరోన్, ఈరోజు మనం నేర్చుకునే టాపిక్ ఏంటంటే సెకండ్ యూనిట్లో 5th ప్రాబ్లం నేర్చుకోబోతున్నాం. అది డిస్గస్ట్రస్ అల్గోరిథం. ఇది మనకు చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం. సెకండ్ యూనిట్లో పార్ట్ బిలో మనకు వచ్చే ఛాన్స్ ఉంది. దీంట్లో మనకి ఏంటంటే ఎవ్రీ నోడ్కి షార్టెస్ట్ పాత్ కనుక్కోవాలి, దాని షార్టెస్ట్ డిస్టెన్స్ కనుక్కోవాలి. ఎవ్రీ నోడ్కి మనకి ఇనిషియల్గా గ్రాఫ్ ఎలా వేస్తాడనమాట. ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్లో గ్రాఫ్ ఎలా వేస్తాడు. మనం చేయాల్సింది ఏంటంటే ఈచ్ నోడ్కి ఎంతెంత డిస్టెన్స్ తక్కువ ఉందో అది కనుక్కోవాలి. ఫస్ట్ ఇనిషియల్గా మనకి ఈ నోడ్ ఇచ్చాడు అనుకోండి. ఈ నోడ్ సోర్స్ నోడ్ కింద మనం తీసుకున్నాం అనుకోండి. ఆ సోర్స్ నోడ్ తీసుకునేటప్పుడు అది ఇనిషియల్గా 0 ఉండిద్ది. మనకి ఇక్కడ నుండి 2 ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. ఈ రెండింటికి డిస్టెన్స్ అనేది 2, 4 ఉంది. ఇనిషియల్గా మనకి ఏంది, ఇక్కడ ఏదైతే డిస్టెన్స్ ఉందో అది తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 0 + 2 = 2 ఫైనల్ డిస్టెన్స్, 0 + 4 = 4 ఫైనల్ డిస్టెన్స్. అలా మనం ఇనిషియల్గా ఏ డిస్టెన్స్ ఉందో అది తీసుకుంటాం. నెక్స్ట్ 1 నుండి 4కి డైరెక్ట్ ట్రాన్సాక్షన్ లేదు కాబట్టి మనం దానికి ఇన్ఫినిటీ తీసుకుంటాం. సేమ్ దీనికి కూడా ఇన్ఫినిటీ, దీనికి కూడా ఇన్ఫినిటీ. మనకి వచ్చేసరికి షార్టెస్ట్ డిస్టెన్స్ తెలుసుకోవాలి. మనకు ఫస్ట్ నోడ్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ నోడ్. ఈ రెండిట్లో 2 ట్రాన్సాక్షన్ వెళ్తున్నాయి కాబట్టి ఏది తీసుకోవాలో మనకు తెలియదు కదా. అప్పుడు మనం ఏం చేయాలంటే ఈ రెండిట్లో లీస్ట్ డిస్టెన్స్ ఏ ఉన్నాయో అన్ని నోడ్స్ దగ్గర చూసుకోవాలి. ఇక్కడ సెకండ్ నోడ్ దగ్గర 2 ఉంది, థర్డ్ నోడ్ దగ్గర 4 ఉంది, 5th నోడ్ దగ్గర ఇన్ఫినిటీ, 4th నోడ్ దగ్గర ఇన్ఫినిటీ, 6th నోడ్ దగ్గర ఇన్ఫినిటీ. సో ఈ అన్ని నోడ్స్ దగ్గర మనకి ఏది మినిమం డిస్టెన్స్ ఉందో అది ఫస్ట్ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 ఉంది, 2 మినిమం డిస్టెన్స్ ఉంది కాబట్టి మనం 2 తీసుకుంటాం. ఇక్కడ 2 నుండి మనకి ట్రాన్సాక్షన్స్ ఏమున్నాయి, 2 నుండి 3కి ఉంది, 2 నుండి 4కి ఉంది. సో మనకి ఒక ఫార్ములా ఉండిద్ది అనమాట. ఏంటి ఆ ఫార్ములా అంటే రిలాక్సేషన్ ఫార్ములా అంటే ఇఫ్ d of u plus c of u, v less than d of v అయితే d of v = d of u plus c of u, v. ఇది మన ఫార్ములా అనమాట. ఇందులో d of u అంటే ఇది, d of v అంటే ఇది, u, v అంటే ఇది, డిస్టెన్స్ ఇది. సో మనకి ఇన్ఫినిటీ ఉందో దానికన్నా తక్కువ ఉంటే అప్డేట్ చేయాలి మనకు వచ్చిన వాల్యూ ఆన్సర్ని. లేదు దీనికన్నా తక్కువ ఉందనుకో అప్డేట్ చేయాల్సిన లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 ఉంది, మనకి 2 కన్నా మనం వచ్చిన ఆన్సర్ తక్కువ వచ్చిందనుకో, ఫర్ ఎగ్జాంపుల్ 1 వచ్చిందనుకో, అప్పుడు దీన్ని మనం అప్డేట్ చేయం 2 లాగా. అది 2 అలా ఉంచేస్తాం, 1 అప్డేట్ చేయం దానికి నోడ్కి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఇప్పుడు 2 నుండి 4కి వెళ్తుంది, 2 నుండి 3కి వెళ్తుంది. ఇక్కడ మనకి డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేస్తే అవుతుంది డైరెక్ట్గా 2 + 1 అంతా 3 వచ్చింది. ఇక్కడ మినిమం డిస్టెన్స్ సోర్స్ నోడ్ నుండి. సో ఇక్కడ 3 అప్డేట్ చేస్తాం మనం. నెక్స్ట్ 7 + 2 ఇక్కడ 9 వచ్చింది నోడ్కి ఆన్సర్. దీన్ని మనం ఇక్కడ అప్డేట్ చేస్తాం. ఈ రెండే అప్డేట్ చేసేస్తాం. ఎలా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇన్ఫినిటీ కన్నా తక్కువ ఉంది కాబట్టి 9 అదే అప్డేట్ చేస్తాం. అదే ఇన్ఫినిటీ కన్నా ఎక్కువ ఉందనుకో అప్డేట్ చేయం మనం. అందుకోసం అక్కడ ఇన్ఫినిటీ మనకు హైయెస్ట్ కాబట్టి మనం ఏది తీసుకున్న ఏ నెంబర్ వచ్చినా కానీ తక్కువ ఉండేది కాబట్టి మనం అప్డేట్ చేయాలి. ఇక్కడ 4 ఉంది, 4 కన్నా తక్కువ వచ్చింది కాబట్టి అప్డేట్ చేస్తాం మనం. 4 కన్నా ఎక్కువ వచ్చిందనుకో అప్డేట్ చేయం, వదిలేస్తాం. మినిమం డిస్టెన్స్ అదే కాబట్టి అదే ఉంచేస్తాం. సో మనకి ఇక్కడ మినిమం డిస్టెన్స్ 3 వచ్చింది కాబట్టి ఈ నోడ్కి 3 ఉంచుతాం మనం. అలాగే నెక్స్ట్ మీరు రిమైనింగ్ నోట్స్ చూసుకుంటే ఏవేవి చేయలేదు, 3 చేయలేదు, 5 చేయలేదు, 6 చేయలేదు, 4 చేయలేదు. ఈ అన్నిట్లో రిమైనింగ్ నోట్స్ చూసుకుంటే మనకి ఏదైతే మినిమం డిస్టెన్స్ ఉంది, ఇక్కడ 9 ఉంది, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ ఇన్ఫినిటీ ఉంది, ఇక్కడ ఇన్ఫినిటీ ఉంది. సో మనం మినిమం డిస్టెన్స్ ఉండే నోడ్ తీసుకుంటాం 3 నుండి ఏమవుతుంది 5 ఒకటే అవుతుంది. సో మనం దీన్ని అప్డేట్ చేయాలి. 0 సోర్స్ నోడ్ నుండి 5కి ఎలా వెళ్తుంది, 4 + 3 7.
3 + 3 6, 4 నుండి కాదు మనం తీసుకోవాల్సింది ఈ నోడు ప్లస్ ఇది. సో 3 వచ్చింది ఆన్సరు. 7 + 2 9 వచ్చింది ఇక్కడ. మనం ఈ సోర్స్ నోడ్ యొక్క ప్రీవియస్ డిస్టెన్స్ ప్లస్ ఈ డిస్టెన్స్ తీసుకోవాలి. ఎట్లా వస్తుంది ఇట్లా ఇలా 3 + 3 = 6. ఇది అప్డేట్ చేయాలి, ఇది క్యాన్సిల్ చేసి. నెక్స్ట్ ఈ నోడ్ అయిపోయింది 3 నోడ్. నెక్స్ట్ 5 నోడ్ ఉంది. 5, 6, 4 ఈ 3 నోడ్స్ ఉన్నాయి. వీటిలో మినిమం డిస్టెన్స్ ఏది? ఇది 9 ఉంది, ఇది 6 ఉంది, ఇది ఇన్ఫినిటీ. సో ఇదే మినిమం డిస్టెన్స్ కాబట్టి ఇది తీసుకుంటాం. ప్రీవియస్ యొక్క డిస్టెన్స్, నోడ్ యొక్క డిస్టెన్స్ నెక్స్ట్ 5 to 6 ఆ రెండింటి యొక్క డిస్టెన్స్. ఆ రెండింటి యాడ్ చేసి దీనికన్నా ఎక్కువ ఉంటే అప్డేట్ చేయం, రిలాక్స్ చేస్తాం. లేదు తక్కువ ఉందనుకో అదే అప్డేట్ చేస్తాం. సో 6 + 5 11 అప్డేట్ చేస్తాం. నెక్స్ట్ ఇది కూడా అంతే. ఇప్పుడు ఈ రెండిట్లో చూసుకుంటే మనకి ఏది మినిమం? 9. సో 4 to 6 మినిమం. అది 9 + 1 అంతా 10 అప్డేట్ చేస్తాం. ఇంకా 5 నుండి 4 కూడా ఉంది. 6 + 2 ఎంత? 6, 7, 8. సో 9 అప్డేట్ చేస్తాం. 8. 5 నుండి మనం చూసుకోవాలి డిస్టెన్స్. 5 నుండి చేయాలి. 5 నుండి ఏముంది? 6 + 2 అప్డేట్ చేస్తాం. 8. 9 కన్నా తక్కువ కాబట్టి అప్డేట్ చేసాం. అదే 9 కన్నా ఎక్కువ ఉంటే మనం అప్డేట్ చేయం, వదిలేస్తాం. నెక్స్ట్ ఇప్పుడు చెక్ చేస్తాం. ఇది 11 ఉంది, ఇది 8 ఉంది. సో ఈ రెండు నోట్స్ చూసుకుంటే ఇది తక్కువ ఉంది. సో 8 + 1 అంతా 9. దీన్ని అప్డేట్ చేస్తాం, దానికన్నా తక్కువ ఉంది కాబట్టి. సో మనం ఎలా ఎవ్రీ నోడ్ దగ్గర మనం ప్రతి నోడ్ దగ్గర చెక్ చేసుకొని అప్డేట్ చేసుకుంటాం ఫార్ములా ప్రకారం. ఏమీ లేదు, మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ నోడ్ ఉందనుకోండి, ఈ నోడ్స్ దీని డిస్టెన్స్ ఇనిషియల్గా 0 ఉండేది. సోర్స్ నోడ్ ఏం తీసుకున్నా కానీ ఇక్కడ మనం ఇచ్చే డిస్టెన్స్ 0 + 2. ఇక్కడ అప్డేట్ వాల్యూ ఒక 3 ఉందనుకోండి, ఇక్కడ ఏముందో ఇక్కడ ఇది వచ్చింది ఇనిషియల్గా నోడ్కి. సో 2 ఉంది కాబట్టి 0 + 2 ఈక్వల్ ఉంది కాబట్టి మనం ఏం చేయము, అదే వేసేస్తాం. ఒకవేళ ఇది కానీ ఎక్కువ వచ్చింది అనుకోండి మనం అప్డేట్ చేయము, ఎందుకంటే ఇదే తక్కువ ఉంది కాబట్టి మినిమం డిస్టెన్స్ అదే ఉండిద్ది. ఒకవేళ మన ఇది కానీ తక్కువ వచ్చింది అనుకోండి, ఇది సపోజ్ ఒక 5 ఉంది అనుకోండి డిస్టెన్స్, ఇది 2 ఉంది. సో 5 డిస్టెన్స్ కన్నా మనకి 2 తక్కువ ఉంది కాబట్టి మనం దీన్ని అప్డేట్ చేసుకుంటాం, ఎందుకంటే మనకు కావాల్సిన ఈచ్ నోడ్ దగ్గర మినిమం డిస్టెన్స్. సో మనకు వచ్చిన ఎవ్రీ నోడ్ దగ్గర డిస్టెన్స్ వాల్యూస్ ఏమున్నాయో వేసుకుంటాం. వి నెక్స్ట్ డి ఆఫ్ వి అప్డేట్ చేసిన వాల్యూస్ 2, 3, 4, 5, 6. మనకు వచ్చిన వాల్యూస్ ఏంది? 2, 3, 4, 5, 6. ఈ నోట్స్ ఉన్నాయిగా 1, 2, 3, 4, 5, 6 అవి ఆర్డర్ వైజ్ వేసుకుంటాం. మనకి నోడ్ దగ్గర 1 నోడ్ దగ్గర మనకు ఆల్రెడీ ఇనిషియల్ 0 కాబట్టి తీసుకోం. 2 నోడ్ దగ్గర అప్డేట్ చేసిన తర్వాత లాస్ట్లో వచ్చిన వాల్యూ ఏంది? 2, దాని డిస్టెన్స్ డి ఆఫ్ వి. సో 2 వేసుకుంటాం. నెక్స్ట్ 3 దగ్గర అప్డేట్ చేసిన లేటెస్ట్ వాల్యూ చూసుకుంటాం. ముందు ప్రీవియస్ 4 వచ్చింది కాబట్టి అది వేసుకుంటాం. ఆఫ్టర్ అప్డేట్ చేసిన తర్వాత ఏం వచ్చిందో వాల్యూ అది వేసుకుంటాం 3. సో ఇక్కడ కూడా 3. నెక్స్ట్ 4th నోడ్ దగ్గర అప్డేట్ చేసిన లాస్ట్ వాల్యూ ఏంది? 8 వచ్చింది. లాస్ట్ వాల్యూ 8 వచ్చింది. ఆ 8 వాల్యూ తీసుకుంటాం. రిమైనింగ్ 9, 11 అవి మనం తీసుకోం ఇన్ఫినిటీ, ఎందుకంటే లేటెస్ట్గా వచ్చిన వాల్యూ ఏముందో అదే తీసుకుంటాం. 4 దగ్గర 8. నెక్స్ట్ 5 దగ్గర 6 లేటెస్ట్గా వచ్చిన వాల్యూ 6. నెక్స్ట్ 6 దగ్గర లేటెస్ట్గా వచ్చిన వాల్యూ 9. సో మనకి రిక్వైర్డ్ ఎవ్రీ నోడ్ దగ్గర వచ్చే వాల్యూస్ ఇవ్వండి. మనం చేయాల్సింది ఏమీ లేదు ప్రాబ్లం. ప్రతి ఒక్క నోడ్ దగ్గర మినిమం డిస్టెన్స్ కనుక్కోవాలి. దానికి ఏం చేయాలంటే 0 + ఇనిషియల్గా మనకి ఇస్తాడు ఈ వాల్యూస్, అవి వాల్యూస్ వేసేసుకుంటాం. ఇక్కడ ఇచ్చిన వాల్యూ ఇక్కడ
ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్న 0+4 = 4, 0+2 = 2 అయ్యే వేసుకుంటాం. ఈ నోట్స్ ఇక్కడ నుండి ఎక్కడ డిస్టెన్స్ అన్నా మనకి తెలియదు కాబట్టి ఇన్ఫినిటీ వేసుకుంటాం ఇనిషియల్గా. సో అవన్నీ ఇన్ఫినిటీలు వేసుకుంటాం. ఇప్పుడు ప్రతి ఒక్క నోడ్ దగ్గర మనం చూసుకుంటే 0 నోడ్ అయిపోయింది, చేసేస్తాం 1 నోడ్. నెక్స్ట్ ఈ అన్ని నోడ్స్ చూసుకుంటే మనకి ఏదైతే తక్కువ డిస్టెన్స్ ఉందో అది ఫస్ట్ తీసుకుంటాం. ఇక్కడ ఇనిషియల్గా 4 ఉంది, ఇక్కడ ఇన్ఫినిటీ కాబట్టి ఇక్కడ 2 ఉంది కాబట్టి ఈ నోడ్ ఫస్ట్ సెలెక్ట్ చేసుకుంటాం. ఈ నోడ్ నుండి ఏవి వెళ్తున్నాయో అవి చెక్ చేసుకుంటాం. ఆ డిస్టెన్స్ నోడ్ యొక్క డిస్టెన్స్ నెక్స్ట్ రెండింటి మధ్య ఒక డిస్టెన్స్ కలిపి యాడ్ చేసి దీనికన్నా తక్కువ ఉంటే అప్డేట్ చేస్తాం. అది క్యాన్సిల్ చేసి ప్రీవియస్ డిస్టెన్స్ నెక్స్ట్ దాని ప్లేస్లో రిజల్టెంట్ ఏదైతే డిస్టెన్స్ వచ్చిందో అది యాడ్ చేసుకుంటాం. లేదు దీనికన్నా ఎక్కువ వచ్చింది అనుకోండి, అక్కడ ఉన్న డిస్టెన్స్ మనకి తక్కువ కాబట్టి అదే కన్సిడర్ చేసుకుంటాం. ఎక్కువ వచ్చింది వదిలేస్తాం, క్యాన్సిల్ చేసేస్తాం. అది అలా ప్రతి ఒక్క నోడ్ దగ్గర మనం చెక్ చేసుకుంటే మనకు రిజల్టెంట్ డిస్టెన్సెస్ ఇవి వస్తాయి. నెక్స్ట్ ఇది ఫార్ములా, దీని ప్రకారం మనం చేసుకున్నాం. మనం ఎగ్జామ్స్లో ఎలా రాస్తే సరిపోదు, ఎలాబరేట్ చేయాలి. ఇప్పుడు నేను చేసినట్టు 0+2 = 2 ఆఫ్టర్ అప్డేషన్ అలా మనం రాసుకోవాలి. మ్యాటర్ రాసుకొని దానికి ప్రతి ఒక్క స్టెప్ చేసుకుంటే సరిపోద్ది. ఇది మనకు అర్థం కావడం కోసం ఇట్లా చెప్పాను. థ్యాంక్ యూ.